డాక్టర్ గారు, వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని రక్షించే పథ్యాహారం తయారు చేద్దామన్నారు. ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేద్దాము. మరి ముందుగా మనం ఇందులో వాడుకునేటువంటివి ఏమేమి మూలికలు ఉన్నాయి, ఏమేమి పదార్థాలు ఉన్నాయో ఒకసారి చెప్పేయండి. తప్పకుండా. వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని రక్షించే పథ్యాహారానికి కావలసిన మూలికలు పదార్థాలు ఒకసారి చూద్దాం. వట్టివేర్లు, చందనం, ఎండు ద్రాక్ష, అతి మధురం, చక్కెర. కావలసిన మూలికలు పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం ఏమేమి వాడుతున్నామో అవన్నీ చెప్పుకునే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నీళ్లు మరిగించుకుందాం. ఓకే. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని మీరు కొలత ప్రకారం ఒక 2 లీటర్ల నీటిని అందులో పోసి మరిగించడం మొదలుపెట్టండి. మేము సుమారుగా నీళ్ళు పోసి మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఈ నీళ్లు కాగుతుండగా మనం కావాల్సినటువంటి మూలికలన్నిటి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి మూలిక ఏంటంటే వట్టివేళ్ళు. ఈ వట్టివేళ్ళు చాలా చలవ చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఏంటంటే పిల్లలకి బలం అంతా తగ్గిపోయి నీరసంగా ఉంటారు. వాళ్ళకి బలం రావడానికి, ఎండ వేడి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉండడానికి వట్టివేళ్ళు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వట్టివేళ్ల చూర్ణాన్ని దాదాపుగా 400 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు చూపించడం కోసం మేము కొద్దిగా చూర్ణాన్ని తీసుకొని విడిగా పెట్టుకుంటాం. ఈ చూర్ణాన్ని అందులో పెట్టించండి. మొత్తం చూర్ణాన్ని బౌల్లో వేసేసేయండి. ఓకే. మనం తర్వాత తీసుకునేటువంటి మూలిక అతి మధురం. అతి మధురం కూడా ఒక మంచి చలవ చేసేటువంటి మూలిక. అలాగే పిల్లలకి ఒక టానిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. బలాన్ని ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో బలహీనంగా ఉంటారు కదా పిల్లలందరూ. ఆ మాట కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. బలాన్ని ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అతి మధురం చూర్ణాన్ని 50 గ్రాముల ప్రమాణంలో తీసుకోవాలి. సో కొంచెం అతి మధురం చూర్ణాన్ని వట్టివేళ్ల చూర్ణంలో కలుపుకుందాం. ఓకే. తర్వాత తీసుకోపోయేటువంటిది ఏంటంటే ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష పిల్లలకి చాలా ఇష్టమైనటువంటిది. పిల్లలకి మంచి బలాన్ని ఇచ్చేది. దీనిలో నుంచి ఏంటంటే మంచి న్యాచురల్ షుగర్స్, తర్వాత ఇందులో ఉండే ఐరన్, కాల్షియం అన్నీ కూడా పిల్లలకి మంచి బలాన్ని ఇస్తాయి. ఇది కూడా ఒక 50 గ్రాముల ప్రమాణంలో తీసుకుని గుజ్జులాగా తయారు చేసేసుకోండి. గుజ్జులా తయారు చేసుకుని ఆ గుజ్జును కూడా మిగతా చూర్ణాలతో కలుపుకోవాలి. ఈ గుజ్జును కూడా మనం అందులో కలిపి పెట్టుకుందాం. ఇంకొక మూలిక చందనం. చందనం కూడా చాలా బాగా చలవ చేస్తుంది. ఎండాకాలంలో పిల్లలకి వేడి వల్ల వచ్చేటువంటి అనేక అనారోగ్యాలని ముందుగా నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చందనం చూర్ణం కూడా 50 గ్రాముల ప్రమాణంలో తీసుకోవాలి. కొద్దిగా ఈ చూర్ణాన్ని కూడా అందులో కలుపుకుందాం. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం విడిగా పెట్టుకున్న వాటన్నింటినీ ఇందులో వేసేసి కలిపేసేయండి. ఇప్పుడు అన్నిటిని కలిపేసి స్టవ్ మీద మనం మరిగించుకుంటున్నాం కదా, కషాయంలాగా తయారు చేసుకోవాలి. దీని ఏంటంటే ఇప్పుడు పోసినటువంటి 2 లీటర్ల నీళ్లలో 4వ వంతు మిగిలేలాగా, అంటే సుమారుగా ఒక 1/2 లీటర్ మాత్రం మిగిలేలాగా సన్నటి మంట మీద మరిగించుకోవాలి. సో మంట సన్నగా పెట్టి నెమ్మదిగా దాన్ని మరగనిద్దాం. 4వ వంతు మిగిలే వరకు మనం మరిగించాలి దీన్ని. ఓకే. ఇప్పుడు అంతా ఎగిరి ఒక 4వ వంతు మిగిలినట్టుగా ఉంది కదా, మనం ఈ టైంలో స్టవ్ ఆపేసి దీన్ని వడబోసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం కషాయం వడగట్టి పెట్టుకున్నాం కదా, మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆ కషాయాన్ని పోసేద్దాం.
సుమారుగా మనకు ఒక 1/2 లీటర్ కషాయం వచ్చింది. దీనిలో ఒక 3/4 కిలో వరకు పంచదార కలుపుకోవాలి. మీరు లెక్క ప్రకారం 3/4 కిలో వేసుకోండి. మేము దీనికి సరిపోయినట్టుగా తగినంత ప్రమాణంలో పంచదార కలుపుకుంటాం. ఇదేంటంటే బాగా చక్కెర అంతా కరిగి కొంచెం సన్నటి పాకం, మరి అని కాదు, కొంచెం తీగ పాకం లాగా అయ్యే వరకు దీన్ని సన్నగా సన్నటి మంట మీద మరిగించుకోవాలి. ఓకే. ఇప్పుడంతా కరిగిపోయి కొంచెం పాకంలాగా అవుతూ ఉంది కదా, ఈ స్టేజ్లో మనం దీన్ని స్టవ్ ఆపేసి విడిగా తీసుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసి పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మన అంటే ఔషధంలాగా ఉపయోగపడేటువంటి పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. ఓకే. ఏ విధంగా తీసుకోవాలో కూడా చెప్పండి. అలాగేనమ్మా. ఇదేంటంటే ఈ పానీయాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వేరే ఇంకేం ఔషధంలో ఏమి కలపక్కర్లేదు. ప్రిజర్వేటివ్స్ నిలవ ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ ఎండాకాలంలో పిల్లలకి ఒక భాగం ఈ పానీయానికి ఒక భాగం నీళ్లు కలపాలంటే సమానంగా నీళ్లు కలిపి రోజు ఒక కప్పు ప్రమాణంలో పిల్లలకి ఒక పానీయంలాగా రోజు ఇస్తున్నట్టయితే కనుక ఎండాకాలంలో వాళ్ళ ఆరోగ్య రక్షణకి ఈ ఔషధం లాంటి ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది.